మొంతా తుఫాను ప్రభావాన్ని తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి గంటకు తుఫాను బులెటిన్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాను పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు సీఎం. మరోవైపు సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ తుఫాను పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు మొంతా తుఫాను దూసుకొస్తుంది. తీరానికి సమీపించే కొద్దీ ప్రభావం పెరుగుతుంది. దీంతో అధికారులు సన్నద్ధత, సహాయక చర్యలపై సమీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు చంద్రబాబు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు శాటిలైట్ ఫోన్లను వినియోగించాలన్నారు. అవసరమైన చోట ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే 2707 గ్రామాలు, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో పవర్ బ్యాకప్ కోసం 3211 జనరేటర్లను వినియోగించాలని సూచించారు ముఖ్యమంత్రి. తుఫాను వల్ల ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకుండా చూడాలని ఆదేశించారు చంద్రబాబు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించాలన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశామో తుఫాన్లను ఎదుర్కొనేందుకు కూడా పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు సీఎం. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అడిగారని తెలిపారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించినట్టుగా తెలిపారాయన. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారన్నారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేష్ కు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతం కాకినాడకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది మొంతా తుఫాను. దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తర, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించామని తెలిపారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెనక్కి రప్పించినట్టుగా వివరించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చన్నారు. రేపు రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉందన్నారు అధికారులు. కాగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ను అందుబాటులో ఉంచాలన్నారు సీఎం చంద్రబాబు. ఫైర్ సర్వీసెస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ టీం, రహదారులు, భవనాల శాఖ, విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రహదారులు దెబ్బతిన్నా, అలాగే విద్యుత్ స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరించేలా మెటీరియల్, మిషనరీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాను అనంతరం అంటువ్యాధులు సోకకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు సీఎం. తుఫాను సమయంలో గర్భిణీలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచే వైద్య సౌకర్యాలు కొనసాగేలా చూడాలన్నారు. మొత్తానికి తుఫాను సహాయ కార్యక్రమాల్లో ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.